మీరు అన్ని భాషల్లో పాడిన అన్ని వేల పాటల్లో మీ దృష్టిలో మీ ఆల్ టైమ్ హిట్ ఏదని మీరు అనుకుంటున్నారు? ఒక్కొక్క స్టేజ్లో అంటే ఒక్కొక్క మలుపులో లక్కీగా నాకు ఒక్కొక్క హిట్ సాంగ్ పడుతూ వచ్చిందండి. ఆ లెక్కలో చూస్తే నాకు ఫస్ట్ నిజంగా నన్ను మాస్ ప్రేక్షకులకి దగ్గరగా తీసుకెళ్ళింది నాంపల్లి స్టేషన్ కాడి. ఇప్పటికి కూడా స్టేజ్ మీద పాడితే అదొక చేంజ్. నాకు ఫస్ట్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది ఆ పాటే. తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఇల్లే లేదు, పోదామంటే నెలవు లేదు, చేద్దామంటే కొలువు లేదు, నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ, రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ, లింగ రామరాజ్యం తీరు సూడు శివ శంభులింగ. తర్వాత మలిమలుపులో లాలు దర్వాజా వచ్చింది. ఈ రెండిటికి మధ్య ఓ వంతెన వేసింది సాగర్ సంగం. సో ఈ మూడు పాటలు కూడా నాకు లైఫ్ లాంగ్ నాకు ఒక గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అవకాశాలు వస్తే డెఫినెట్గా పాడతారు, ఐమ్ షూర్. ఎందుకు పాడనండి, డెఫినెట్గా పాడతాను, అదేమి లేదు. ఇప్పటికీ నేను పాడుకుంటాను. ఇప్పుడు అవకాశాలు రాలేదని నాకేమి బాధ కూడా లేదు. వినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు వింటారు మనం పాడేది. ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకేం దొరికినా నేను హ్యాపీగా తీసుకున్నాను. నా వరకు వీలైనంత వరకు దానికి న్యాయం చేకూర్చానని నేను అనుకుంటున్నాను. మీ అబ్బాయి మీ స్వరవారసుడా, మీ వారి నటవారసుడా? ఈ రెండు వారసులు కాదు. వాడికి మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ సంగీతంలోకి వస్తాడా అని నాకు డౌటే. ప్రస్తుతానికైతే చదువులో ఉన్నాడు, బట్ పాటలు పిచ్చండి. పాట లేనిదే వాడికి గడవదు. మేబీ వాడు యాక్టింగ్ వైపు, అంటే యాక్ట్ చేయకపోవచ్చు, డైరెక్షను, ఎడిటింగు అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఏదైనా సరే కూడా తనకు ఒక మాస్టర్స్ ఉన్న తర్వాతే ఏదైనా చేయమని వాడికే వదిలేసాము. ఇన్నిటితో బిజీగా ఉంటున్న మీరు వంట చేస్తారా శైలజ గారు? బాగా చేస్తా, అన్ని వెరైటీస్ చేస్తా. మనవి, నార్త్ ఇండియన్వి, ఏదైనా కొత్తది నేర్చుకోవాలన్నా అన్నీ ఇష్టం. వంట బాగా చేస్తాను. బాగా బుక్స్ చదువుతా. పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ అంటే చాలండి, ముందు వెళ్ళిపోతా. అది టీవీలో రావాలి. నాకు ఇష్టం క్రికెట్. అబ్బా, క్రికెట్ ఫ్యానా మీరు? ఓ ఎస్, కౌంటీ మ్యాచ్లు కూడా చూస్తుంటాను. ఎవరెవరు ఆడినా సరే. వీ వుడ్ లైక్ టు సీ యూ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్. నాకు స్వరజ్ఞానం అంతగా లేదమ్మా ఫస్ట్. తర్వాత నేను కర్ణాటక మ్యూజిక్ పూర్తిగా నేర్చుకోలేదు. నేను ఎంతవరకు చేయగలనో నాకు తెలుసు, నా లోటుపాట్లు నాకు తెలుసు. అందుకని నాకు ఆ ధ్యాస కూడా లేదు. మీరు ఎంతో అభిమానించిన ఘంటసాల గారిని మీరు ప్రైజ్ అందుకున్న నిద్రపోయారు. ఎక్కువగా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రాలేదు. మొహమ్మద్ రఫీ గారిని కూడా చూడలేదు. బాధపడ్డారా? బాగా బాధపడ్డా. అసలు ఎంత పిచ్చి అంటే మొహమ్మద్ రఫీ గారు అంటే, అన్నయ్య నాకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు నేను 2 చాయిస్లు ఇచ్చాను. ఒకటి మొహమ్మద్ రఫీ, నీకు ఆయనకి చాలా ఏజ్ గ్యాప్ ఉంది అంటే, పర్వాలేదు, ఏం పర్వాలేదు, నేను అడ్జస్ట్ అయిపోతాను, వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఉండిపోతాను. మొహమ్మద్ రఫీని ఇచ్చి చేసే అన్నయ్య ఇంకేం అక్కర్లేదు. లేదంటే 2 షమీ కపూర్ని ఇచ్చి చేసే. ఎందుకంటే మొహమ్మద్ రఫీ గొంతే షమీ కపూర్ది అనిపిస్తుంది వాళ్ళు ఆయన డాన్స్ అది చూసాక. జస్ట్ వన్ స్మాల్ కపుల్ ఆఫ్ లైన్స్ ఆఫ్ వన్ ఆఫ్ యువర్ హిట్ నంబర్స్. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రసనే పిబరే రామరసం రామరసం రామరసం.